నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకొంద గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరణ స్వామి వారి సన్నిధిలో విచ్చలవిడిగా అమ్ముతున్న కర్ణాటక మద్యం అమ్ముతున్న వీడియో తీసిన వ్యక్తిపై దాడి చేసిన మద్యం అమ్ముతున్న వ్యక్తులు. శ్రావణ మాసంలో ఊరుకొంద ఈరణ స్వామి వారి సన్నిధానంలో కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దైవ దర్శనానికి వస్తారు. అలాంటి సన్నిధానంలో ఇలా మద్యం అమ్మడం ఎంతవరకు సమంజసం? ఇక వీడియో తీసిన వారిపై దాడి చేసి బెదిరింపు చేశారంటూ గాయపడిన వ్యక్తి తెలిపారు. నా పేరు దుర్గాప, ఉరుకుంద గ్రామంలో ఉంటాను. ఉరుకుంద గ్రామంలో ఉంటావు. ఓకే, సమస్య ఏమిది? ఇక్కడ మందు అమ్ముతుంటే వీడియో తీసినానని చేసి కొట్టినారని వచ్చి. నీకు కొట్టినారు? ఎవరు కొట్టింది? సరే అన్న. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు అక్కడ ఊళ్ళో ఉంటారు, ఇక్కడ గుడి దగ్గర అమ్ముతా ఉన్నారు. ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నారు? వాళ్ళు మందు అమ్ముతా ఉన్నారు. తర్వాత నన్ను కొడతాను, అది చేస్తాను, అది నన్ను ఊరి సైడ్ పోవని చెప్తున్నారు. ఫ్యామిలీతో పోవంటున్నారు. నా ముందు రెడీ సైడ్ ఎక్కడ పోవాలను. ఓకే, పోలీసుని ఆశ్రయించినాను. పోలేదు. ఎందుకు పోలేదు? నేను ఉండేది బీదవాడిని, నా బిడ్డ ఉన్నది అనాథ. నన్ను ఎక్కడన్నా పోవాలా? నేను ఎక్కడ పోతుంది చెప్పు? ఏ దేశం పెట్టుకుని పోవాలా? ఊరే ఇదే ఊరే, సొంత మరి ఇదే ఊరే. ఈ ఊరు ఇడిచిపెట్టి ఆ ఊరికైనా పోతున్నాను. మీ పేరు? నా పేరు బోయ అయ్యప్ప. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉరుకుంద గ్రామంలో ఉంటాను. ఉరుకుంద గ్రామంలో. ఓకే, ఆ పిల్లల సమస్య ఏమైంది? ఈ పిల్లోడు సరైన కర్ణాటక డబ్బులు అమ్ముతున్నాడని చెప్పేసి ఒక వీడియో తీసినాడంట. ఆ వీడియో తీసిన ద్వారా కొట్టి ఫుల్గా మెత్తగా కొట్టి ఊరు వదిలిపెట్టి పోవాలా, లేకపోతే చంపుతామని బెదిరించినారంట. ఆ పిల్లోడు నా దగ్గరికి వచ్చి చెప్పినాడు. మీరు పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేరా? నేను చెప్పినాను ఆ రోజే, ఈ పిల్లోనికి స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇయ్యరా, డిపార్ట్మెంట్ చూసుకుంటుందని చెప్పినాను. కానీ ఈ పిల్లోడు నన్ను స్టేషన్కి పోతే చంపేస్తారు, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తారు, ఫుల్ రౌడీజం చేస్తూ ఉన్నారని చెప్పేసి పిల్లోడు చెప్పడం జరిగింది. చాలా చెప్పి చూసిన స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇయ్యరాని. కానీ ఈ పిల్లోనికి భయపడి పోలేకపోయినాడు. ఈ పిల్లోనికి రక్షణ కావాలా? ఈ పిల్లోనికి ఏమైనా జరిగితే ఈ పిల్లోని కుటుంబం చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ నుండి సరైన కుటుంబం నుంచి చాలా ఈ పిల్లోనికి ప్రాణాన్ని ఉంది. ఈ పిల్లోనికి రక్షణ కల్పించాలా, వీళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలా. వీళ్ళు చాలా బీద కుటుంబము, రోడ్డును పడి ఉన్నారు. చిన్న ఏదో బజ్జీలో కొట్టు పెట్టుకొని బజ్జీలు వేసుకొని ఏదో జీవనోపాధి పొందుతున్నారు. ఇలాంటి వాళ్ళని బెదిరించడం అన్నది, చంపుతానని బెదిరించడం అన్నది ఎంతవరకు సమంజసమో దయచేసి అధికారులు ఈ పిల్లోని పైన కనికరించి న్యాయం చేయగలరని, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఒక వారం అవుతుంది. వారం క్రితం జరిగింది. మీ పేరు? నా పేరు అయ్యప్ప. ఏం పని చేస్తాను? మేము వ్యవసాయం చేస్తున్నాం, చిన్న షాప్ పెట్టుకుని ఉన్నా నేను కూడా. మీ పేరు? నా పేరు బోయ కురుగోడప్ప, ఉరుకుంద నివాసం ఉంటా. ఇక్కడ ఉరుకుందే. నేను లోకల్గా ఎక్స్-ఎంపీటీసీ గారు దుర్గప్ప అనే వ్యక్తి లోకలే మన దగ్గరకు వచ్చేసి అన్న ఇట్లా సరైన దగ్గర కర్ణాటక క్వార్టర్లు అమ్ముతుంటే తీసుకోవడానికి పోయింటే అది ఈడే తీసుంటే ఎట్లా తీసుకెళ్ళ కొడకనికేసి ఇంటికి పోయి సిదకు బాదినారు. భయపడికేసి మనం దగ్గర తమ్మున దగ్గర అయ్యప్ప దగ్గర పోతే వాడు అయ్యప్ప నాకు ఫోన్ చేస్తే నేను ఏంద్రా విషయం అంటే ఇట్లా కొడతామంటారు, ఊరిడిచి పెట్టుకోమంటే కాదరా, దానికి ఏమి సంబంధం? ఊర్లో ఉండడానికి ఏమి? వాడేమన్నది లైసెన్స్ కాదు కదా, కర్ణాటక పుట్టిలే. వాడేవాడు ఊరిడిచిపోమనకంటే కొడక సాయంత్రం లోపల అన్నీ మొత్తం కాల్ చేసి మొత్తం పిల్ల ఆఫీస్కి అంతా గుంట మూట కట్టుకొని వెళ్ళిపోండి దుర్గప్పను భయపడినట్లు. సర్లే వాడు ఏం చేస్తారని ఆల్రెడీ పోలీసు వారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చిన. పోయి మాకి ఇంటిమేషన్ చెప్పినారే కొడక, అది ఏదైనా ఉన్నాయి ఇక్కడ మానేసాయి, ఏదైనా ఉంటే ఊర్లో చూసుకొని చెప్పినారు. డిపార్ట్మెంట్ కూడా చెప్పినారు. వాడు ఇంకా ఆ తీరు మారడంలే, అట్లే ఉంది. డైలీ 5-10 సోమవారము ఆదివారము దాదాపు లేదంటే మనకి దగ్గర 2-3 లక్షలు వ్యాపారం. నా పేరు బోయ కురుగోడప్ప సార్, లోకల్ ఎక్స్-ఎంపీటీసీగా ఉంటాను. దుర్గప్పకి కనీసం దేవాలయం పక్కనే కూడా అమ్ముతాడంటే దానికి అధికారులు కానీ ఎవరు స్పందించడం లేదు. దానికి కరెక్టా నిజమా అన్నది విచారం చేయాల. మీ పేరు? నా పేరు బోయ కురుగోడప్ప, ఉరుకుంద నివాసం ఉంటా. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాము, ఇంకా లోకల్కి పొలిటికల్ ఉంటాం అంతే.